18 ఏళ్లు నిండని పిల్లగాండ్లను పనిలో పెట్టుకోవద్దు. వాళ్ళ చేత పనులు చేపియొద్దు. పసిపిల్లలను పనులకు పంపొద్దు. స్వేచ్ఛగా పెరిగే బాల్యానికి అడ్డం పడొద్దని సర్కార్లు నిత్యం చెప్తూనే ఉంటాయి. అటు పిల్లగాండ్ల తల్లిదండ్రులకు, వ్యాపారాలు నడిపించేటోళ్లకు చెప్తూనే ఉన్నాయి. చాలా మంది వాటిస్తున్నారు కూడా. కానీ గీడ మాత్రం కొందరు పిల్లగాండ్లతోటి పని చేపిస్తున్నది దునియాకు గర్వంగా చెప్తున్నారు. ఈ పని బంగారు భవిష్యత్తుకు బాట అని మంచి మాటలు చెప్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న మంచి పని ఏందో మనం కూడా చూసొద్దాం పాండ్రుల్లా. అగో పెద్ద కైకిలోళ్ళే దిగిండ్రు కదా పొలంలా. ఎకురాలు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండ్రన్నట్టే ఫీల్డ్ మీదకి వచ్చిండ్రు. ఇలా జోజ్ చూస్తుంటే చిటికలేసేటట్టే ఉన్నారు కదా ఎకురాల కొద్ది వరి నాటును. నాటయ్య రాకున్నా సాలు చూపెట్టినట్టే చిట్టి చేతులతోని గమ్మతిగా నాటేస్తున్నారు. ఇల్లు మడిలా సాలెనక సాలు నాటేసుకుంటా పోతుంటే అంతర్రాష్ట్ర కూలీలు సూతం వీళ్లకు పోటీ రామని సిగ్గుపడుతుండొచ్చు. ఆసాముల ముంగట సిగ్గుతోని తలకా ఎత్తకపోతుండొచ్చు. ఆంధ్రా దిక్కు అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం గెద్దాడకాడ ఎడ్యుకేర్ గ్లోబల్ స్కూల్ పిల్లగాండ్లు రైతన్నలకు ఆసరయ్యే పని ముంగటేసుకున్నారు. గా బడోళ్ళు కిసాన్ యాక్టివిటీ గదేనుల్లా రైతన్నల కష్టాన్ని కండ్లార చూపెట్టే కార్యం ముంగటేసుకుంటే ఎగింత ఎనకకు ఓకుంటా సంబురంగా బయలెళ్ళిండ్రు పిల్లగాండ్లు. మాతోని కాదనకుంటా రైతన్నలు వ్యవసంలో ఎంత గోసపడతారో కష్టపడి తెలుసుకుందామని వచ్చిండ్రు. అంతే అంటారా సారు? ఇది పాఠంలో భాగమనే కాదు, వ్యవసాయం పట్ల, రైతు పట్ల, పండించే ధాన్యం పట్ల పిల్లలకి గౌరవాన్ని పెంపొందించాలి. వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ని మనం ప్రమోట్ చేస్తే ప్రతి విద్యార్థిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఈ మూడిట్ల మీద ఎప్పుడైతే గౌరవం పెరిగిందో భవిష్యత్తులో భూమి కొరతతో వ్యవసాయం పండించలేని పరిస్థితి రాదు, వ్యవసాయం చేయలేక మనకు ఆహారం దొరకని పరిస్థితి రాదు. అదే ఆ ఉద్దేశంతో ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరిగింది. ఇయ్యాల రేపు వ్యవసాయం చేసేటోళ్ళు తక్కువైతున్నారు, పంట పండించేటోళ్ళు లేకుండా అవుతున్నారు. రేపటి రోజున అట్లా కాకుండా భావితరాలకు వ్యవసాయాన్ని పరిచయం చేయాలన్న మంచి ఆలోచనతోని పిల్లగాండ్లను బురదల దింపిండ్రట. తినే తిండి ఎట్లత్తున్నది, ఆ తిండి కోసం రైతన్న ఎంతో గోసపడుతున్నాడు. రేపు రేపు మనం వ్యవసాయం దిక్కు చూడకుంటే ఎట్లుంటదో కండ్లకు గట్టినట్టు చూపెడదామని పట్టుకొచ్చిండ్రట. ఇవన్నీ పుస్తకాలలో సుతం ఉన్నాయి గాని ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాక్టికల్ గా తెలుసుకుంటేనే పెద్దగా పెరిగినాక యాది ఉంటదని ఇట్లా చూపించిండ్రట. ఏ మాట కామాటనే గాని ఈ బడుల్ల ఆలోచన మంచిగున్నది కదా నుల్లా. చిన్నలు చూసిండ్రు కదా వ్యవసాయం తిప్పలు ఎట్లున్నాయో. ఇక ఇప్పటి సుంది వ్యవసాయం కష్టం చేసే అమ్మ నాయనలకు తోడుగుండుండ్రి. చిన్న చిన్నగా అన్ని పనులు నేర్చుకోండ్రి. చదువుతోని పాటుగా స్వయంగా తిండిని వండించి తోటోళ్లకు సాయం చెయ్యిండ్రి. సరేనా?